శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి నవంబర్ 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా చతుర్థ స్థానంలో శుక్రుడు ఇతర గ్రహాలతో కలగకుండా ప్రత్యేకంగా తులారాశిలో ఏర్పడడం వల్ల మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. ఈ చతుర్థ స్థానంలో శుక్రగ్రహ ప్రభావం వల్ల జాతకుడికి ఆనందకరమైన జీవితం వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువగా ఫంక్షన్స్, వేడుకల్లో పాల్గొనడం, స్త్రీలతో పరిచయాలు, చిన్ననాటి ముచ్చట్లు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వీటికన్నా ప్రత్యేకంగా ఒక స్థిరాస్తి కానీ ఒక వాహనం కానీ కొనే అవకాశం ఉంది. లగ్జరీ వాహనాల్లో ప్రయాణం చేయడం, విమాన ప్రయాణం లాంటి చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ వారం అంతా గడిపే అవకాశం ఉన్నది. కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వృత్తిరీత్యా వృత్తి కొరకు ఏదైనా అదనపు సౌకర్యాలు ఏర్పరచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే రాశి అందే గురువు ఉచ్చస్థితిలో ఉంటూ హంస మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం, గురువు అత్యంత బలవంతుడైన వలన జాతకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఒక పెద్ద ధైర్యం, అంటే ఒక ఏనుగంత బలం జాతకుడికి రావడం జరుగుతుంటుంది. దానితో ఏ పనైనా సాధించగలం అన్నటువంటి ధీమా ఏర్పడుతూ ఉంటుంది. అటు ఆధ్యాత్మిక రంగం, విద్యారంగం, అటు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్తుకి, తెలివితేటలకి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదైనా చేయగలిగినటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. సో దాంతో కొన్ని కొత్త అవకాశాలు రావడం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక విద్య నేర్చుకుందాం అనుకున్న ఒక ఉపాధి అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అంటే ఏదైనా జన్మజాతకంలో కానీ గోచార జాతకంలో కానీ ఆ జాతకుడు హ్యాపీగా ఉండాలంటే ముఖ్యంగా రాశిలో, అంటే లగ్నంలో శుభగ్రహం రావటం, చతుర్థ స్థానం బాగోవటం, సప్తమ స్థానం అనుకూలంగా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు జాతకుడికి చాలా సౌకర్యం ఉంటుంది. అటువంటి స్థితి కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏర్పడింది. లగ్నం అందే గురువు, చతుర్థంలో శుక్రుడు, ఇంకా దాన్ని మించినటువంటి బెటర్ ఉండదు. అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి శని భాగ్యస్థానంలో వక్రించున్నాడు. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి శని భాగ్యంలో ఉంటూ ఆ భాగ్యంపై గురువు యొక్క దృష్టి పడుతుంది అన్నమాట, ఉచ్చ దృష్టి పడుతుంది. దానివలన విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు ఏదైనా ఒక ప్రయత్నాన్ని మధ్యలో ఆపేసి ఉన్నా, ఏదో విద్య సగం వరకు చదివి ఆపివేసి ఉన్నా, ఏదైనా ఒక డిగ్రీ కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఈ సమయంలో దాన్ని కంప్లీట్గా పూర్తి చేయొచ్చు. మరీ ముఖ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి ఫలించే అవకాశం ఉన్నది. అలాగే సాంప్రదాయంగా కొంతమందికి ఏదైనా సాంప్రదాయపరమైనటువంటి హోదా, వృత్తి, అంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిదో, ఏదైనా గవర్నమెంట్ హోదాయో, రాజకీయ పరంగా ఏదైనా ఒక పదవి లాంటిదో ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వ్యక్తిగతంగా మీ యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ముఖ్యంగా ప్రధాన గ్రహాలు మంచి స్థాయిలో ఉండడం వల్ల ఈ వారం అంతా ఏదో ఒక శుభం ఈ వారం జరుగుతూ ఉంటుంది. అయితే వృత్తిలో మార్పుకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో ఉంటూ ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కానీ, ఉద్యోగపరంగా కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో ఏదో ఒక శుభవార్త మీరు వినడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ కొత్త ఉద్యోగాలు కానీ, వాళ్ళ పెళ్లి ప్రయత్నాలు నెరవేరడం కానీ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా యోగకారకుడైనటువంటి కుజుడు బలంగా ఉండడం, ఈ శుక్రుడు యొక్క స్థితి, ఇవన్నీ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు అధిక ధన వ్యయాన్ని చేస్తూ ఉంటాడు. అలాగే పరోక్షంగా మీ కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా పనిచేసి ఏదో విధంగా మీ అభివృద్ధిని చూసి వారవలేక సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారు ఈ వారం అంతా అనుకూలంగా ఉండాలంటే రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి
ఆలయంలో శుక్రవారం రోజు కుంకుమ పూజ చేయించడం, ఒక ఆకుపచ్చ నిమ్మకాయల దండ ఒకటి అమ్మవారికి సమర్పించడం వలన చిన్న చిన్న అడ్డంకులు ఉంటే అవి తొలగి జాతకుడు విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. స్వస్తి.